టాప్ 5 సెల్లింగ్ కార్స్ టాప్ ఎండ్లో ఉన్నట్టే మనకి దీంట్లో సేమ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది వచ్చేసి ది ఆల్ న్యూ 2025 మారుతి సుజుకి స్విఫ్ట్ LXi కంప్లీట్ బేస్ మోడల్. ఈ కంప్లీట్ బేస్ మోడల్లో మనకైతే ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నాడు, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి మొత్తం చెప్తా. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్పెసిఫికేషన్స్తో పాటు లాస్ట్ వరకు చూడండి, ప్రైస్ కూడా చెప్తా. ఈ ప్రైస్ ఈ డిసెంబర్స్లో ఎంత తగ్గుతుంది ఏంటి అని చెప్పి మీరైతే చూస్తే కనుక చాలా బెస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకవేళ మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్, నాకు చాలా బూస్ట్ ఇచ్చినట్టు ఉండిద్ది. ఒకవేళ మీకు కార్ సజెషన్స్లో ఏమైనా డౌట్ ఉన్నాయి, నేనేమైనా కొనాలి అనుకుంటున్నా, నా బడ్జెట్ ఇది అనుకున్న వాళ్ళు దయచేసి నాకు టెక్స్ట్ చేయండి. అంటే దయచేసి కాదు, వెదర్ యూ కెన్ గో ఎనీవేర్, నో ప్రాబ్లం. బట్ నేను టెక్స్ట్ చేస్తే కనుక పక్కా రిప్లై ఇస్తాను. అదర్వైజ్ యూ కెన్ కామెంట్ ఆల్సో. కామెంట్ చేసినా సరే పక్కా నేను రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్కి. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం ఈ కార్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా టాప్ 5 సెల్లింగ్ కార్స్, అంటే ఇండియాలో టాప్ 5 సెల్లింగ్ కార్స్లో ఎప్పుడు ఉండిద్ది. అయితే నెంబర్ 2లోనో నెంబర్ 3లోనో కొన్ని మంత్స్లో అయితే అలా పొజిషన్స్ మారుకుంటూ వస్తుంది. అలాంటి టాప్ 5లో ఉన్న కార్లో ఎక్కువ పర్చేస్ చేసే వేరియంట్ వచ్చేసి ఈ కంప్లీట్ బేస్ మోడల్ VXi. దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నాడు, ఎంత పర్ఫార్మెన్స్ ఉండిద్ది, ఇంకా దీని ఇంజన్ గురించి మొత్తం చెప్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ల్యాగ్ అయితే చేయను. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోపోయేది హార్ట్ ఆఫ్ ది కార్ గురించి. దీంట్లో వచ్చేసి మనకి 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ రావడం జరుగుతుంది. దీంట్లో మనకి వచ్చేసి పీక్ పవర్ వచ్చేసి 81 PS రావడం జరుగుతుంది. అలాగే మనం టార్క్ గురించి చెప్పుకోవాలనుకుంటే 111 న్యూటన్ మీటర్ టార్క్ రావడం జరుగుతుంది. అంటే ఎవరైతే పర్ఫార్మెన్స్ కాకుండా మైలేజ్ గురించి చూసుకోవాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ప్రీవియస్లీ స్విఫ్ట్తో పోల్చుకుంటే ఇదైతే హుడ్ వెయిట్ కొద్దిగా ఎక్కువే ఉంది. అంటే నేను కంప్లీట్ 5 స్టార్ రేటింగ్ వచ్చేసి దాని అయితే నేను చెప్పను, కానీ లిఫ్ట్ చేసినప్పుడు ఆ వెయిట్ అయితే తెలుస్తుంది. మీరు కూడా ఒక్కసారి వింటాను అనుకుంటే తెలుస్తుంది ఆ సౌండ్ అనేది. నెక్స్ట్ మనం ఈ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈ ఫ్రంట్ ప్రొఫైల్లో వచ్చేసి మనకి ఇది టాప్ ఎండ్లో ఉన్నట్టే మనకి దీంట్లో సేమ్ రావడం జరుగుతుంది. కాకపోతే టాప్ ఎండ్లో మనకు వచ్చేసి ప్రొజెక్టెడ్ LEDs రావడం జరుగుతుంది. వేరేజ్ మనం బేస్ మోడల్లో చెప్పుకుంటే ప్రొజెక్టెడ్ హాలోజన్స్. కాకపోతే మనకి టాప్ ఎండ్లో ఇక్కడ DRL వస్తుంది. ఈ DRL ప్లేస్లో ఈ క్రోమ్ ఫినిష్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది లుక్ని. అంటే ఒకవేళ మనం తీసుకొని అలాయ్స్ కనుక చేంజ్ చేసుకుంటే నో వన్ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బేస్ మోడల్ అని చెప్పి అనుకోవచ్చు. అలాగే మనం ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నా సరే ఈ వైట్ కలర్లో బ్లాక్ అనేది లుక్ని మంచి ఎన్హాన్స్ చేస్తుంది. దీంట్లో మనకి బ్లూ కలర్ ఉండేది. ఈ బ్లూ కలర్లో ఈ బ్లాక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, అది ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ బేస్ మోడల్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేవి మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే, దీంట్లో మనకి ప్రొవైడ్ చేసే టైర్స్ 14-inch టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి 165/80 14-inch వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలనుకున్నా దీనికి ఒక వీల్ క్యాప్స్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటా అనుకున్న వాళ్ళకి ఇది ఒకే బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అంటే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి చిన్నగా సైడ్ లైట్స్ మనకి టాప్ ఎండ్ తీసుకుంటే సైడ్ మిర్రర్స్లో రావడం జరుగుతుంది. అదే మన దీనికైతే బేస్ మోడల్లో అయితే బాడీలో అడ్జస్ట్ అయ్యి రావడం జరుగుతుంది. ఇంకా మనం సైడ్ ప్రొఫైల్స్ గురించి చెప్పుకుంటే, ఇది బాడీ కలర్ హ్యాండిల్ బార్స్ రాకుండా బ్లాక్లో రావడం జరుగుతుంది. ఈ చిన్న వేరియేషన్స్ తప్పితే టాప్ ఎండ్కి దీనికి పెద్ద వేరియేషన్స్ అనిపించవు అవుట్లుక్లో చూసే వాళ్ళకి. నెక్స్ట్ మనం రేర్ ప్రొఫైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈ రేర్ ప్రొఫైల్లో మనకు వచ్చేసి సేమ్ మనకి టాప్ ఎండ్లో ఉన్నట్టే రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో మనకి LEDs అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దీంట్లో మొత్తం మనకి హాలోజన్ సెటప్తోనే రావడం జరుగుతుంది. అలాగే మనం దీంట్లో ఇంకో బెస్ట్ ఫీచర్ అనుకుంటే, ఇందులో మనకి ఎటువంటి పార్కింగ్ సెన్సర్స్ కటింగ్ అయితే లేదు. ఇందులో మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. వేరేస్ మనం అదర్ సెగ్మెంట్ కార్స్ చూస్తే 2 ప్రొవైడ్ చేసి ఇంకో 2 స్కిప్ చేస్తారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలి అనుకుంటే బూట్ స్పేస్ గురించి. అన్ని లీటర్లు ఉందని అయితే చెప్పను, కానీ అరౌండ్ అయితే ఒక 3 అంటే 2 హెవీ సూట్ కేసెస్ అండ్ ఒక నార్మల్ సూట్ కేస్, ఒక బ్యాగ్ అయితే పట్టిద్ది. అలాగే మనం ఇందులో 60/40 స్ప్లిట్ అయితే రావట్లేదు, కానీ వెనక సీట్ అయితే మొత్తం ఫోల్డ్ అయ్యిద్ది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం స్పేర్ వీల్ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఇది వచ్చేసి మనకి
14-inch వీల్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది కో డ్రైవర్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలి. కో డ్రైవర్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇదైతే సీట్ అయితే క్వశ్చన్ బాగానే ఉంది, కూర్చోడానికి కంఫర్ట్గానే ఉంది. దీంట్లో అన్నీ ఉంటాయి, మారుతి సుజుకి కార్లో లేనిదంటూ ఏది ఉండదు, కానీ ఎక్సెప్ట్ సేఫ్టీ తప్ప. కానీ దీంట్లో మారింది అనుకుంటున్నాం. అంటే వేరే మనకు స్విఫ్ట్ డిజైర్ చూసుకుంటే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది. అలాగే దీనికి వచ్చిద్దేమో అంటే మనం ఇంకా టెస్ట్లో అయితే చూడలేదు, చూస్తే కనుక తెలుస్తుంది. కానీ ఇంతకుముందు వరస్ట్ రేటింగ్ అయితే రాదు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ మనం ఎక్కడ చూసినా హార్డ్ ప్లాస్టిక్సే. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం సాఫ్ట్ టచెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము. వరేజ్ మనం టాప్ ఎండ్ తీసుకుంటే ఇక్కడైతే డ్యూయల్ టోన్ ఫినిష్లో వచ్చి చూడడానికి అయితే లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ గురించి మనం డ్రైవర్ సీట్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. అదే మనం ఈ సైడ్ ఇక్కడ చూసుకోవాలనుకుంటే కో డ్రైవర్ సీట్ ఇక్కడ కొద్దిగా క్వశ్చన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం హ్యాండిల్ రెస్ట్ చేసుకోవడానికి అక్కడ చిన్న క్వశ్చన్ ఉంది, అదే బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. గ్లో బాక్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే డీసెంట్ గ్లో బాక్స్, అంటే ఎక్కువ డెప్త్ అయితే లేదు కానీ బాగానే ఉంది. 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే పట్టింది, నాకు తెలిసి 1 లీటర్ వాటర్ బాటిల్స్ కూడా పట్టవు, చిన్నదే గ్లో బాక్స్. ఇందులో మనకి బేస్ మోడల్ నుంచే స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది, ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. వ్యానిటరీ మిర్రర్ ప్రొవైడ్ చేయట్లేదు, ఇది ఒక నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. వ్యానిటరీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, బికాజ్ ఆల్వేస్ ఇటువైపు కూర్చుండేది గర్ల్సే కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకి దే నీడ్ దట్. ఇదొక కాన్ అని చెప్పుకోవచ్చు మనం. మొత్తం మనకి హాలోజనే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి 4 ప్యాసింజర్స్కి కూడా గ్రాబ్ హ్యాండ్, 3 ప్యాసింజర్స్కి కూడా గ్రాబ్ హ్యాండిల్ అనేది రావడం జరుగుతుంది, ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. దీంట్లో మనకు వచ్చేసి ఎటువంటి హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే రావట్లేదు, ఓన్లీ మనకి సీట్ అనేది 4-వే అడ్జస్టబుల్ సీట్. అలాగే సీట్ అనేది క్వశ్చన్ అయితే చాలా బాగుంది, ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టీరింగ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఓన్లీ టిల్టే ఉంది, టెలిస్కోపిక్ లేదు, హైట్ ఉంది, రీచ్ లేదు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలనుకుంటే స్టీరింగ్ అయితే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీలే ప్రొవైడ్ చేశారు, బట్ దెర్ ఈజ్ నో కంట్రోల్స్ ఫర్ ద స్టీరింగ్. అంటే మనకి ఇన్ఫోటైన్మెంట్ లేదు కాబట్టి స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి లేవు. అంటే దీంట్లో బేస్ వేరియంట్లో మనకి ఎటువంటి ఇన్ఫోటైన్మెంట్ కానీ స్పీకర్స్ కానీ ప్రొవైడ్ చేయట్లేదు. మనం ఒకవేళ తీసుకుంటే షోరూంలోనే వాళ్ళు మనం అడిషనల్గా ఛార్జ్ చేస్తారు, మనం కావాలనుకుంటే అది మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది కంప్లీట్ బేస్ మోడల్ అయినా దీంట్లో మనకి ఫీచర్స్ పరంగా ఏం లేవు, అదొక అంటే కామన్ కాదులే. కానీ మనం ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు, ఆఫ్టర్ మార్కెట్ కూడా అవసరం షోరూంలోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనం తీసుకోవాలనుకుంటే మారుతి సుజుకి కాబట్టి చెప్పవసలా, వేరేజ్ మనం అదర్ కంపెనీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు, బయట వేయించినా చెప్పలేము. అదే మనం మారుతి సుజుకి అయితే తడిగొట్టేసుకొని కూర్చోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా సర్వీస్ అనేది ఆబ్వియస్లీ బాగుంటుంది, అదొక బెస్ట్ ఫీచర్. నెక్స్ట్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఏదో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంజన్ ఐడల్ ఆఫ్ ఆన్ బటన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి హెడ్లైట్ లెవెల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇది బేస్ మోడల్ కాబట్టి దీంట్లో మనకి చాలా డమ్మీ బటన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ఫాగ్ ల్యాంప్స్ వేయించుకున్నా ఇక్కడ స్విచ్ అనేది మనం పెట్టించుకోవచ్చు, అంటే డెడికేటెడ్గా డమ్మీ స్విచ్చెస్ అని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్విచ్లు పెట్టాల్సిన పని లేదు, ఇది ఒక బెస్ట్ ఫీచర్. అలాగే మనం ఏసీ గురించి చెప్పుకోవాలనుకుంటే దీంట్లో మనకి నార్మల్ ఏసీ రావడం జరుగుతుంది, చిల్డే ఉంటుంది. ఆబ్వియస్లీ మారుతి సుజుకి ఏసీస్ గురించి అయితే మనం అసలు చెప్పాల్సిన పని లేదు, క్యాబిన్ అనేది చాలా కూల్ అయిపోయింది ఫాస్ట్గా. మనకి టికెట్ హోల్డర్ కూడా ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు, అదైనా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అటువైపు వ్యానిటరీ మిర్రర్ లేదు, ఇటువైపు టికెట్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే మనం ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే దీంట్లో మనకు వచ్చేసి 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది, ఇదొక బెస్ట్ ఫీచర్. 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది, ఇదొక బెస్ట్ ఫీచర్. అలాగే మనం డ్రైవర్ సైడ్ కూడా మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది, ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. మనకి అలాగే 4 డోర్స్కి కూడా 4 బాటిల్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఈ గేర్ బాక్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది వచ్చేసి 6 స్పీడ్ గేర్ బాక్స్, అంటే 1 to 5 గేర్స్ అలాగే 1 రివర్స్ 6 స్పీడ్ గేర్ బాక్స్ రావడం జరుగుతుంది. ఆబ్వియస్లీ గేర్స్ అనేవి చాలా స్మూత్గా పడతాయి. ఆల్రెడీ నేను ఈ వేరియంట్ని కాదు ఈ మోడల్ని డ్రైవ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి సపరేట్ గేర్ బాక్స్ అంటూ ఏం లేదు, ఇందులో ఉంది ఒకటి మాన్యువల్ ఆటోమేటిక్. మాన్యువల్ నేను ఆల్రెడీ డ్రైవ్ చేశాను, బటరీ స్మూత్గా పడింది గేర్ అయితే, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. దీంట్లో మనకి ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. 12 వోల్ట్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే 2 కప్ హోల్డర్స్ కూడా ఫ్రంట్ ప్రొవైడ్ చేశారు. అలాగే హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీని వెనక మనం ఒకవేళ ఆఫ్టర్ మార్కెట్ హ్యాండ్ రెస్ట్ ఏమైనా పెట్టించుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ఒకవేళ మనం కంప్లీట్ ఒక షార్ట్ ఫ్యామిలీ మనం ఫస్ట్ టైం పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ కారు. అంటే
వేరాజ్ మనం సేఫ్టీ ఈజ్ అవర్ హైయెస్ట్ ప్రయారిటీ అంటే డోంట్ గో ఫర్ దిస్. ఇఫ్ మైలేజ్ ఈజ్ యువర్ అల్టిమేట్ ప్రయారిటీ అండ్ నాకు సర్వీస్ గురించి ఆ ఇబ్బంది వద్దు, నేను ఎక్కడికి వెళ్ళినా సర్వీస్ గురించి బాధపడకూడదు అనుకునే వాళ్ళు బ్లైండ్గా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఏ పల్లెటూరులోకి వెళ్ళినా ఎవడైనా సరే రిపేర్ చేయగలడు, అంత నెట్వర్క్ ఉండిద్ది వీళ్ళకి. అదొక బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. అలాగే మనం మైలేజ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఆరామ్సే 18 to 20 వచ్చింది. వేరే సిటీలో అయితే 15 ఎప్పుడు తగ్గదు. మైలేజ్ గురించి ఇది బెస్ట్ అనుకోవచ్చు. ఇంకా ప్రైస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది వచ్చేసి ఆన్ రోడ్ మనకి విజయవాడ వచ్చేసి 7,30,000 పడుతుంది. ఇప్పుడు 2025 డిసెంబర్లో అయితే దీని మీద అరౌండ్ 25,000 దాకా డిస్కౌంట్స్ కూడా రన్ అవుతున్నాయి. కంప్లీట్ బేస్ మోడల్ ఇది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం. అలాగే మనం ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకుంటే మీకు బెస్ట్ డీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. దిస్ ఈస్ మై వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. నేను మీ విజయ్ వెహికల్స్.